హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అండ్ నా థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటిదో. సో నేనైతే ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయబోతున్నాను. నేను ఫస్ట్ టైం మన ఛానల్ అయితే లాంగ్ డిఐవై పెట్టాను. లాంగ్ వీడియోలో షార్ట్స్లో ఆల్రెడీ హోలీ అప్పుడైతే చాలా డిఐవైస్ పెట్టినాను నేను. సో బేసికలీ డిఐవైస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు నేనైతే ఒక ప్లెయిన్ శారీ తీసుకొని దానిపైన అయితే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయబోతున్నాను నేను. సో ఆ శారీ వచ్చేసి ఇది, సో కనిపిస్తుంది మీకు వీడియోలో. సో ఈ గ్రీన్ కలర్ శారీ పైన అయితే చేయబోతున్నాను నేను ఈరోజు. ఇది నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. నాకు అరౌండ్ 200 ఎంతో పడింది. సో దానికైతే నేను ఈ ఫ్యాబ్రిక్ అయితే కుట్టించిన, లేస్ తీసుకున్నా, దీనికి సపరేట్గా లేస్ తీసుకొని ఫ్యాబ్రిక్ అయితే కుట్టించిన అనమాట. మీకు కనిపిస్తుందా? సో దీని లుక్కే మారిపోయింది. చాలా ప్లెయిన్గా ఉండే, అంటే నేను అనుకున్నా ఫస్ట్ అయితే పెయింటింగ్ చేసిన తర్వాత నేను లేస్ కుట్టిద్దాము మంచిగా వస్తాయి అని అనుకున్నా. కానీ ఇది నా ఫస్ట్ డిఐవై కదా, సో ఇది ఎట్లా వచ్చినా నేనైతే దీన్ని కట్టుకుంటాను. సో ఈ శారీ అయితే ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది ప్లెయిన్గా కట్టుకున్నా, ఇట్లనే కట్టుకున్నా బాగుంటుంది. ఇది ప్లెయిన్గా ఇట్లనే కట్టుకున్నా బాగుంటుంది, కానీ నేనైతే దీనికి పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ లేస్ వేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను నేను. దీనికి గోల్డ్ అవన్నీ కూడా అవైలబుల్ ఉండే, స్టోన్ వర్క్తో వచ్చినాయి. కానీ నేనైతే ఇది తీసుకున్నాను. నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది కూడా నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. ఓకే, సో ఇట్లా వచ్చిందన్నమాట దీనికి. సో దీనిపైన అయితే మనం ఫ్యాబ్రిక్ పెయింట్ చేయబోతున్నాం ఈరోజు. సో చూద్దాం హౌ ఇట్ గోస్. అండ్ ఇది మంచిగా వచ్చినా రాకపోయినా నేనైతే పోస్ట్ చేస్తాను. చూద్దాం విల్ ఇట్ బి అ హిట్ ఆర్ ఫ్లాప్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేస్ అనమాట. నేను షాప్కి వెళ్ళినప్పుడు చూసినవి. ఒకటేమో నాకు చాలా పెద్దగా అనిపించింది, ఇంకోటేమో అది వీడియోలో చూడడానికి బాగానే ఉంది కానీ బయట కొంచెం డల్ అనిపించింది. అండ్ ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి కదా జిమ్మిచూ శారీస్ కావని ఇట్లా సైడ్కి గోల్డ్ లేస్ అట్లాంటివి, అవి అనమాట. సో నేనైతే గోల్డ్ అట్లా కాకుండా నేనైతే ఇది తీసుకుందాం అనుకున్నా, దీనికి కాంట్రాస్ట్గా ఉంటుందని చెప్పేసి. సో నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ షాప్ అడ్రస్ వచ్చేసి అమీర్పేట్లో టెంపుల్ ఉంటుంది కదా సర్కిల్లో, అక్కడ ఆపోజిట్లో బ్లౌజెస్ షాప్ ఉందన్నమాట. సో ఇక్కడ తీసుకున్న తర్వాత నేనైతే ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకున్నాను, ఇట్లా శారీకి లేస్ పెట్టి. సో ఇది సాటిన్ సిల్క్ శారీ కాబట్టి కొంచెం పోగులు ఇట్లా లేస్తాయి అంటే తగిలినప్పుడు పట్టీలు అట్లాంటివి. ఒక డ్రాయింగ్ బుక్ తీసుకొని మనకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవాలి. నేనైతే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తున్నా కదా. చిన్న చిన్నవి అయితే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి దానికి, అండ్ బ్రష్ హోల్డ్ చేయడానికి అదంతా రావాలి. కలరింగ్ అప్పుడు ప్రాబ్లం అవ్వద్దు అని చెప్పేసి పెద్ద ఫ్లవర్స్ అయితే చూస్ చేసుకుంటున్నా. సో ఇది నేను చూస్ చేసుకున్న డిజైన్ అనమాట. అండ్ నేను ఒక ఓల్డ్ శారీ తీసుకొని ఇట్లా బెడ్ పైన వేసేసినాను. అంటే శారీ ఇప్పుడు పెయింటింగ్ బెడ్ పైనే చేయబోతున్నా నేను. అంటే పెయింటింగ్ చేసేటప్పుడు కింద స్టెయిన్ వస్తుంది అనమాట. సో ఓల్డ్ శారీ తీసుకుంటే పాడైనా పర్లేదు కదా. సో పేపర్ అయినా శారీ అయినా ఏదైనా వేసుకోండి ఇట్లా చేసేటప్పుడు. శారీ కదలకుండా ఉండాలి అంటే సేఫ్టీ పిన్స్ కానీ లేకపోతే ఇంట్లో బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని సైడ్స్ కి అటాచ్ చేసేయండి. శారీ కదలకుండా ఉంటది మీకు. చాలా డిఫరెంట్ టైప్స్ గా ట్రేసింగ్ చేయొచ్చు. అంటే నేను కార్బన్ పేపర్ తీసుకున్నా, ట్రేస్ పేపర్ తీసుకున్నా, కానీ నాకు అంత అవసరం పడలేదు. ఈ బుక్ ఇట్లా కింద పెట్టగానే నాకు పైన అచ్చు కనిపిస్తుంది అనమాట. సో నేను అట్లా ట్రేస్ చేసేస్తాను. ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కదా మనకి. ఫస్ట్ అయితే నేను ఒక బంచ్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. అంటే మంచిగా వస్తే ఇంకా ఫర్దర్గా వేయొచ్చు అనుకొని లోపల సైడ్ వేస్తున్నా శారీకి. అండ్ ఇదొక బంచ్, అండ్ ఇష్టం వచ్చినన్ని ఇంకా లైన్గా వేసుకోవచ్చు. సో నేను పెయింటింగ్కి అయితే ఈ బ్రషెస్ అయితే తీసుకున్నాను. అండ్ ఆల్సో కొన్ని కలర్స్ తీసుకున్నా. ఇది ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్స్ అంట. సో ఇవైతే యూజ్ చేస్తున్నా. అండ్ నాకు వచ్చేసి ఈ కలర్ కావాలన్నమాట. ఈ మెజెండా కలర్ ఉంది కదా, ఇది కావాలి నాకు. సో దాన్ని అయితే రిక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర ఆ కలర్ లేదు. ఈ డార్క్ పింక్ ఉంది. యాక్చువల్లీ పింక్ కూడా బాగా సెట్ అవుతుంది, ఇక్కడ నేను పింక్ వేయట్లేదు. అండ్ ఈ కలర్ చూస్ చేస్తున్నాను కాబట్టి ఇదే కలర్ వేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రిక్రియేట్ చేయాలి అంటే,
సో మనకి దీనికి ఏం కావాలంటే బ్రషెస్, మనం అనుకున్న కలర్ అండ్ ఒక చిన్న కప్ తీసుకున్న వాటర్ ఇట్లా బ్రష్ తడుపుకోవడానికి, అండ్ ఒక వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఒక డ్రాప్ వచ్చేసి బ్లూ అండ్ ఇంకో డ్రాప్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి వైట్ అన్నమాట. ఈ 3 కలర్స్ ఇట్లా స్మజ్ చేస్తే మనకి కొంచెం మెజెండా కలర్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఇంకొంచెం రెడ్ అవసరం పడుతుంది. సో రెడ్, బ్లూ ఇంకా వైట్ అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి మెజెండా కలర్ వస్తుంది అన్నమాట. సో ఈ కలర్ అనమాట, నాకు ఈ కలర్ కావాలి. కనిపిస్తుందా పెయింట్? శారీకి ఊరికే కలుపుకోలేం కాబట్టి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక ఎంటీ బాటిల్ ఉంది. ఎంటీ బాటిల్లో అయితే 2 కలర్స్తో మిక్స్ చేస్తాను, రెడ్ అండ్ బ్లూ. అండ్ దాంట్లో కొంచెం బ్లూ అండ్ కొంచెం వైట్. మనకు కావాల్సిన కలర్ వస్తుంది. సో పెయింటింగ్ ఇట్లాంటి పనులు పెట్టుకున్నప్పుడు అయితే చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి, డిహైడ్రేటెడ్ ఉండండి అండ్ కొంచెం లేచి వాక్ కూడా చేయండి. ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్. సో కంటిన్యూగా ఒక దగ్గరే కూర్చోకుండా మనకు చిన్న బ్రేక్స్ తీసుకొని చేస్తే కూడా కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది. మేము పెయింటింగ్ చేస్తుంటే అయితే మధ్యలోనే పవర్ కట్ అయిందనమాట. రోజు ఫుల్ వర్షం పడింది మాకు. లైటింగ్ లేకుండా వీడియో చేస్తుందని మాత్రం అనుకోవద్దు. నేను రింగ్ లైట్కి పవర్ బ్యాంక్ అటాచ్ చేసుకుని అయితే కంప్లీట్ చేస్తున్నా. అంటే ఎట్లా అయినా ఈరోజు కంప్లీట్ చేసేద్దాం ఈ శారీ పెయింటింగ్ అని అనుకున్నా. అంటే మరి నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేయడం ఎందుకు అనేసి. సో ఫస్ట్ బంచ్ అయితే ఇట్లా వచ్చిందనమాట. నేనైతే లీవ్స్కి డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో కంప్లీట్గా డార్క్ గ్రీన్ కూడా ఉంటే అంత బాగుండదు కదా. సో కలర్ ఎఫెక్ట్ కోసం నేనైతే ఎల్లో కలర్ యాడ్ చేసి ఇట్లా స్మజ్ చేస్తున్నాను. అండ్ కింద నుంచి ఇట్లా స్ట్రోక్ ఎఫెక్ట్ కూడా ఇస్తున్నాను అనమాట, కొంచెం మంచిగా కనిపించడానికి. అండ్ అవేమో పెద్ద లీవ్స్ కదా, చిన్న లీవ్స్కి అయితే ఇట్లా డాటెడ్ ఎఫెక్ట్ కూడా ఇస్తున్నాను, అంటే కొంచెం ఇట్లా మొగ్గలాగా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఫస్ట్ బంచ్ మంచిగా వస్తేనే నెక్స్ట్ ఇవి కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ అది బాగానే వచ్చింది కాబట్టి నెక్స్ట్ కూడా అంతే ఇట్లా డిజైన్ వేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఒకటేసారి డిజైన్ వేసుకొని మళ్ళీ కంప్లీట్గా పెయింటింగ్ చేసేద్దామని. సో పెయింటింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ లీవ్స్ వేసేసుకున్నాను. ఇట్లా లీవ్స్ తర్వాత ఫ్లవర్స్ చేద్దామని. సో లీవ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లోరల్ వర్క్ అయితే చూపిస్తాను మీకు, ఎట్లా కలర్స్ మర్జ్ చేస్తున్న దానికని. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే మన మెజెండా కలర్ ఉంది కదా మిక్స్ చేసుకున్నది, దాన్ని అయితే ఫిల్ చేసుకుంటున్నా. ఇంకా అంటే ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్కలాగా వేసిన అనమాట నేను. ఒక్కొక్క దాంతో నాకు ఎక్స్పీరియన్స్ అయినట్టు ఫస్ట్ అయితే మొత్తం ఫిల్ చేసిన, ఇంకో దానికేమో ఫస్ట్ ఏమో అవుట్లైన్ వేసుకున్నాను, అట్లా చేసిన అనమాట. సో దీనికి కూడా అయితే ఇట్లా వైట్ తీసుకొని మనకి ఇష్టం వచ్చిన దగ్గర, అంటే ఇట్లా కార్నర్స్ దగ్గర మనం ఇట్లా వైట్తో స్మజ్ చేస్తే ఏమవుతుందంటే ఏమంటారు ఆ పెటల్ అక్కడ ఉన్నట్టు కొంచెం ఎఫెక్ట్ అయితే ఇస్తుంది అనమాట మనకి. మొత్తం ఒకటే కలర్ అయిపోతుంది కదా లేకపోతే. సో మధ్యలో లైట్ వేసుకుంటూ బార్డర్స్కి కొంచెం ఇట్లా డార్క్ వేసుకుంటూ వేస్తే మనకైతే కంప్లీట్గా ఫ్లవర్ ఎఫెక్ట్ లాగా మంచిగా కనిపిస్తుంది. అన్నిటికీ నేనైతే అదే టెక్నిక్ యూజ్ చేశాను. ఫస్ట్ అయితే డార్క్ కలర్ ఇట్లా మంచిగా వేసుకున్న తర్వాత సైడ్స్కి కొంచెం ఇట్లా స్ట్రోక్ ఎఫెక్ట్ ఇస్తూ వైట్ అప్లై చేసినాను ఫ్లవరింగ్ అయితే. సో ఇది వచ్చేసి మనకు ఫైనల్ అవుట్పుట్ అనమాట. నేను ఇట్లా బార్డర్ మొత్తం వేసినాను. ఈ గ్రీన్ కలర్ పైన నాకైతే ఫ్లవర్స్ మంచిగా ఎలివేట్ అవుతున్నట్టు అయితే అనిపిస్తున్నాయి. అంటే చాలా మంచిగా వచ్చింది అవుట్పుట్. నేను ఇట్లా వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ సాటిన్ క్లాత్ కదా, అది కలర్ అబ్జార్బ్ చేసుకుంది అనమాట ఒక చిన్న ఫ్లవర్ వేసి చూసినప్పుడు. తర్వాత కొంచెం వాటర్లో సోక్ చేసి తీసినాను ఈ శారీ, అప్పుడైతే నాకు ఈ కలర్ సెట్ అయింది దీనికి. అంటే వేస్తుంటే ఇప్పుడు అంతా స్ప్రెడ్ అవ్వలేదు. అండ్ గైస్ ఫైనలీ పెయింటింగ్ అయితే అయిపోయింది. మీరు చూస్తున్నారు నా ఫేస్ సూపర్ ఎగ్జాస్టెడ్, టయర్డ్ అండ్ చాలా నిద్ర కూడా వస్తుంది. అండ్ అవుట్పుట్ వచ్చేసి పైన సైడ్ అయితే ఏం వేయలేదు నేను, ఎందుకంటే కింద సైడ్ వేయడానికి చాలా టైం పట్టింది కాబట్టి. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్.
చాలా టైం పట్టింది. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి చెప్పాలంటే ఇది సాటిన్ సిల్క్ శారీ. సో ఫస్ట్ అయితే వాటర్లో వాష్ చేసిన తర్వాత స్టార్ట్ చేయండి, ఎందుకంటే అది కలర్ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఇట్లా కలర్ స్ప్రెడ్ అవుతుంది అన్నమాట వేసినప్పుడు. సో నేనైతే వాటర్లో ఒకసారి తీసిన తర్వాత ఇది వేసిన. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ గోనా లుక్ ఆన్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై.